నాటు నాటు సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ వైడ్ గా ఉన్న మ్యూజిక్ లవర్స్ ని ఒక ఊపు ఊపేసింది. సిల్వర్ స్క్రీన్ పై అయితే మ్యాజిక్ క్రియేట్ చేసింది. సినీ ప్రియులను ఒక రేంజ్ లో మెప్పించింది. ఏకంగా ఆస్కార్ అవార్డును టాలీవుడ్ కి అయితే తీసుకుని వచ్చింది. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండే స్టేటస్ ను అందుకునింది. ఒకే బీట్ కు ఇద్దరు హీరోలు పర్ఫెక్ట్ సింక్ లో స్టెప్లు వేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అని ప్రూవ్ చేసింది. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి రూపొందించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని ఆ పాటతో గ్లోబల్ రేంజ్ లో అలరించారు ఎన్టీఆర్, రామ్ చరణ్. అయితే ఆ సాంగ్ అంత బాగా రావడానికి రాజమౌళి కూడా ఒక కారణమనే చెప్పుకోవాలి. అయితే నాటు నాటు ఫార్ములాను వార్ 2 మూవీకి గాను మేకర్స్ ఫాలో అవుతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సాంగ్ ఉంటుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి నాటు నాటు ఫార్ములా రిపీట్ చేయడానికి ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. మరి ఇండియాలోని ది బెస్ట్ డాన్సర్ గా పేరున్న హృతిక్ రోషన్, తారక్ కలిసి నాటు నాటు లాంటి సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారని తెలియడంతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు. హీరోల ఎనర్జీ మ్యాచ్ చేయాలా ట్యూన్ కంపోజ్ చేశారని టాక్ రావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి అయితే మేకర్స్ ఇప్పుడు ప్రోమో తీసుకొచ్చారు. తారక్, హృతిక్ కలిసి చేసిన సలాం అనాలి సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇద్దరు హీరోలు సూపర్ స్టెప్పులతో అదరగొట్టారు. దునియా మనకు సలాం అనాలి అంటూ సాగుతున్న పాటకు పవర్ఫుల్ గ్రేస్ తో డాన్స్ చేశారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో గ్రీక్ గాడ్, యంగ్ టైగర్ ఎరగదీశారని చెప్పాలి. ఇద్దరు పోటీ పడి మరీ స్టెప్పులు వేశారు. కొన్నిసార్లు ఎవరిని చూడాలో అర్థం కాక నెటిజన్స్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారట. అదే టైంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైందండోయ్. ఓ వైపు సలాం అనాలి సాంగ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు డిస్కస్ చేసుకుంటున్నారు. నాటు నాటు సాంగ్ తో పోల్చిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. అయితే నాటు నాటు ప్రోమో అప్పుడు రిలీజ్ అయినప్పుడు మామూలు సెన్సేషన్ క్రియేట్ అవ్వలేదనే చెప్పాలి. ఒక్కసారిగా ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. ఇప్పుడు సలాం అనాలి బాగున్నా నాటు నాటు అంత గ్రేస్ కనపడలేదని పలువురు నెటిజన్లు అయితే కంపేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఫుల్ సాంగ్ థియేటర్స్ లో చూసాక ఎలా అనిపిస్తుందో చూడాలి.